మీ చెల్లెలు కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు ప్రాణభిక్ష పెట్టమని ఎవరిని అడగాలి? నువ్వు నాకు పెట్టిన టార్చర్కి 100 టార్చర్ అనుభవిస్తావు. మధ్యలో వీడెవడు? మాయావి, మాయావి, భరించలేకపోతున్నాను. మాయావి, 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 విషం మాయావి, విషం నర నరాన విషం ప్రవహిస్తుంది మాయావి, విషం ప్రవహిస్తుంది మాయావి. మాయావి, లేదు లేదు, కాపాలికకు అకాల మరణం లేదు, రాకూడదు. కాపాలిక చేయించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మాయావి, కాపాలిక మరణాన్ని జయించాలి మాయావి.
బెడ్ కాఫీ రెడీ. కిరణ్, ఏమైంది గాయత్రి? రక్తం రక్తం అండి. ఇక్కడ రక్తం ఎందుకుంది? ఎవరొచ్చారు మన ఇంటికి? ఏం జరిగిందండి మన ఇంట్లో? నువ్వు లేచేసరికి డోర్ ఏం తెరిచలేదు కదా? లేదు, నేను కూడా ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు. టెన్షన్ పడకు, మన ఇంట్లోకి ఎవరు రాలేదు. మరి రక్తపు చుక్కలు ఎలా వచ్చాయండి? పిల్లులు తిరుగుతున్నాయి కదా, ఏ ఎలుకనో పావురన్నో పట్టుకొని ఉంటాయి. అంతకు మించి ఇంకేం జరుగుండదు. అంతేనంటారా? అంతే. వాటర్ తీసుకొని వచ్చి తుడిచి, ఈ లోపు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. సరే, ఇదిగో కాఫీ తీసుకోండి, నేను క్లీన్ చేస్తాను. ఎందుకు భయపడతావు? వెళ్ళు. సరేనండి. మళ్ళీ ఏమైంది గాయత్రి? ఇంట్లోకి ఎవరు రాలేదు. ఏ పిల్ల వచ్చి ఇలా చేసుంటుంది అంటే అది నిజమే అనుకున్నా. మరి ఎంతసేపు ఎర్రగా ఉన్న రక్తం నీలంగా ఇలా మారింది? నేను టెళ్ళొచ్చేలోగా ఎలా మారిపోయింది? చెప్పండి, ఏదో జరుగుతుంది. మన ఇంట్లో ఏదో జరుగుతుంది. నాకేదో కీడు శంకిస్తుందండి. అలాంటిదేం లేదు గాయత్రి, భయపడకు. కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంటే భయపడొద్దంటారేంటి? ఈ రోజు నీకు మంచి హెయిర్ స్టైల్ ఇస్తాను, సరేనా? అది మన స్కెచ్ వినేసింది కాబట్టి ఇక నుంచి మనం తీసుకునే ప్రతి స్టెప్లోనూ విజయం మనదే కావాలి. చరణ్ మనల్ని నమ్మాలి. ఇంకెందుకు ఆలస్యం, రంగంలోకి దిగమ్మా. ప్రిన్సీ, పాలు తాగమ్మా. జడేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. ఆటలో పడితే ఆకలి సంగతే మర్చిపోతుంది. నువ్వు తాగిస్తే తాగుతుందమ్మా, తాగించా. ప్రిన్సీ,
తాగు. అమ్మ చెప్తే ఓకే. శబాష్. నిన్ను నీ యాక్టింగ్లను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. పాపకి దగ్గర కావడానికి మాక్సిమం ట్రై చేస్తున్నావు. నీ నాటకాలు నిజమని ప్రిన్సీ భ్రమలో బతుకుతుంది కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి. అమ్మా ప్రిన్సీ, ఈవిడే మీ అమ్మ అని నువ్వు అనుకుంటున్నావు కదా? అనుకోవడం ఏంటి, మా అమ్మే. అయినప్పుడు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఎలా మర్చిపోయింది? నిజంగా మీ అమ్మే అయితే ఈ రోజుని మర్చిపోదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ తల్లికే గుర్తుండే రోజుది. అందుకే పరాయి వాళ్ళు మర్చిపోయినా తల్లిగా నేను గుర్తు పెట్టుకుని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. చూద్దుగానిరా. రామ్మా ప్రిన్సీ. రామ్మా, రా రా. నేను రాను. రామ్మా. అమ్మా అమ్మా అమ్మా, నేను రాను. నేను రాను. నేను రాను. అమ్మా రా ప్రిన్సీ. వదలను. నేను రాను. అమ్మా ప్రిన్సీ, నా బంగారు తల్లి కదూ. రామ్మా. నేను రాను. నేను రాను. రా. అమ్మా నేను రాను. అమ్మా. ప్రిన్సీ, అమ్మ నీకోసం ఏం చేసిందో అటు చూడు. ఈ రోజు నీ లైఫ్ లో వెరీ వెరీ స్పెషల్ డే. దట్స్ యువర్ బర్త్డే. రా, కేక్ కట్ చేద్దు గాని. రా. నీకోసం నేనే స్వయంగా ఇదంతా డెకరేట్ చేశాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రిన్సీ. పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు తల్లి. చూసావా, నీ పుట్టినరోజుని చివరికి డాడీ కూడా మర్చిపోయినా ఈ మమ్మీ మాత్రం మర్చిపోలేదు. మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం, ప్రేమ, ప్రాణం కాబట్టి గుర్తు పెట్టుకుంది. నాకున్నంత అభిమానం, ఆప్యాయత పరాయి వాళ్ళకి ఎందుకుంటాయమ్మా? ఏంటి, ఈరోజు పాప పుట్టినరోజా? అవును, నా ప్రిన్సీ పుట్టినరోజు. నా ప్రిన్సీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తల్లిగా ఆశీర్వదిస్తున్నాను. ప్రిన్సీ, క్యాండిల్ ఆఫ్ చేసి కేక్ కట్ చేయమ్మా, సరేనా? ప్రిన్సీ, ఇలా రా. ఈరోజు పాప పుట్టినరోజుని ఎవరు చెప్పారు?
ఎవరో చెప్పాల్సిన అవసరం ఏంటి? నా కూతురు పుట్టినరోజు నాకు తెలీదా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రిన్సీ పుట్టినరోజు ఈ రోజు కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం తెలుసని చెప్తున్నావు నువ్వు? తెలుసు కాబట్టే చెప్తున్నాను. ప్రిన్సీ పుట్టినరోజు 12 ఏప్రిల్ 2012. మీ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, కానీ ఏం లాభం? నీ ప్లాన్లో ఎక్కడ చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు అంటున్నావేంటి? కూతురు పుట్టినరోజు తల్లికి తెలీదా? మీరే జన్మనిచ్చినట్టు మాటి మాటికి కూతురు అంటారేంటి? మరి నువ్వు జన్మనిచ్చావా? దుర్గమ్మ, ప్రిన్సీ లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. అదిగో డాడీ వచ్చారు. ప్రిన్సీ, డాడీ, ఏంటమ్మా? ఈ రోజు నా పుట్టినరోజుని అమ్మ ఆంటీ గొడవ పడుతున్నారు. తొందరగా రా డాడీ. పాపకి నువ్వే తల్లి అయినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? నువ్వే తల్లివని గ్యారంటీ ఏంటి? పోనీ మీరే తల్లని గ్యారంటీ ఏంటి? ఏ అధికారంతో నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు? నీ మెళ్ళో తాళుందా? నువ్వే అధికారంతో ఉన్నావు, నీ మెళ్ళో తాళుందా? నువ్వెలా ఉన్నావో నేను అలాగే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నేను అలాగే ఉన్నాను. తెలివితేటలా? నీవి తెలివితేటలు కావా? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, బయటికి పో. నేను కూడా అదే మాట అనగలను. చరణ్, ఏం మాట్లాడుతుందో విన్నావా? నన్ను బయటకు పొమ్మంటుంది. ఈ రోజు పాప పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తుంటే చూసి తట్టుకోలేక నానా మాటలు అంటుంది. ప్రిన్సీ పుట్టినరోజు ఈ రోజేనని చెప్పు చరణ్. ఈ రోజు కాదు. కాదంటుందేంటి? తనకు తెలుసా నాకు తెలుసా? చెప్పు చరణ్. ఒక్క నిమిషం. చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి చరణ్? ప్రిన్సీ పుట్టినరోజు ఈ రోజే అని చెప్పు చరణ్. ప్రిన్సీ పుట్టినరోజు ఈ రోజు కాదవంతిగా. ఏమంటున్నావు? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? ప్రిన్సీ బర్త్ సర్టిఫికెట్ చూడు. 12th ఏప్రిల్ 2012 ప్రిన్సీ బర్త్డే. నో, ఇది ప్రిన్సీ ఆధార్ కార్డ్. ఇంతకంటే ప్రూఫ్స్ ఇంకే ఉంటాయి అవంతిక. ప్రిన్సీ బర్త్డే ఈరోజు కాదు. ప్రిన్సీ పుట్టినరోజు అయితే గుడికి తీసుకెళ్లకుండా ఉంటానా? సెలబ్రేషన్కి అరేంజ్మెంట్ చేయకుండా ఉంటానా? ఇక ఈ విషయం గురించి మీరు ఆర్గ్యూ చేసుకోకండి. రామా, చాలా ఇంకేమైనా ప్రూఫ్స్ చూపించాలా? ఇప్పుడు చెప్తున్నాను విను. ప్రిన్సీకి నేనే తల్లిని. అమ్మగా ప్రిన్సీ బాగోగులు చూసుకోబోయేది నేనే. ఎప్పుడు ఏం చేయాలో చేసేది నేనే. ప్రిన్సీని కంటికి రెప్పలా కాపాడుకునేది నేనే. అయినా
అమ్మవి నువ్వు కాదు నేనేనని ప్రిన్సెస్ చెప్తున్నా కూడా ఇంకెందుకు అనవసరమైన ప్రయత్నాలు చేస్తున్నావు? తండ్రివి కాబట్టి చంపదెబ్బ కొట్టకుండా వదిలేస్తున్నాను. అదేంటమ్మా అంత మాట అన్నావు? పాపు పుట్టినరోజు ఈ రోజునని తెలుసుకున్నానన్నావు కదా, ఛ! ఇలా చేసావేంటి? నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజేనమ్మా. అసమర్థతని సమర్థించుకుంటున్నది చాలు. నీ మాటలు నమ్మి ఇంత ఓవర్ యాక్షన్ చేశాను, అంతా నాశనం చేసేసావు. అదే తెల్లైనట్టు కన్ఫర్మ్ చేసేస్తుందేంటి? రివర్స్ లో వస్తుందేంటి? నువ్వెలా అడ్డంగా వచ్చావో అది అలాగే అడ్డంగా వస్తుందమ్మా. నేనొచ్చానంటే నాకు పర్పస్ ఉంది. దానికే ఉంది. దానికి ఏదో పర్పస్ ఉండే ఉంటుంది. దానికి కౌంటర్ అటాక్ ఎలా ఇవ్వాలి ఆలోచిద్దాం అమ్మా. నా ప్లాన్ అంతా నాశనం అయ్యింది. ఈ అవంతిక ఓడిపోకూడదు, ఓడిపోకూడదు. అమ్మా అవంతిక ఏ మొన్న మనం గుడిలో చూసిన మహాడిపడి చూస్తుంది.